హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే కూలీ సినిమా రిలీజ్ కావడానికి అయితే రజనీకాంత్ గారు ఇంకా లోకేష్ కనకరాజు కాంబినేషన్లో కూలీ సినిమా రావడంతో ఆ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా దాదాపుగా ఒక 3 వారాల సమయం ఉంది. కానీ 3 వారాల ముందే ఆ సినిమా కలెక్షన్స్లో అద్భుతమైన కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో. సో మన దగ్గర కాదు, నార్త్ అమెరికాలో ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు అయినా సరే, ఏదైనా సరే, తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యేది నార్త్ అమెరికాలో. సో నార్త్ అమెరికాలో కూలీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అనేవి ఓపెన్ కావడం జరిగింది వితౌట్ ప్రీమియర్స్. అంటే ప్రీమియర్స్ ఏదైతే ఉందో అక్కడ వార్ 2 ఏదైతే ఉందో వార్ 2 పూర్తిగా పేమెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఏదైతే ఐనాక్స్, ఐమాక్స్, 4DX ఇలాంటివి ఉంటావో అందులో పూర్తిగా వార్ 2 అయితే ఎవరైతే నిర్మాత ఆదిత్య చోప్రా ఉండో అక్కడే కాకుండా ఇక్కడ మన ఇండియాలో కూడా ఏవైతే ఐమాక్స్ ఉన్నాయో ఐమాక్స్లో పూర్తిగా వార్ 2కు మాత్రమే థియేటర్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కూలీకి ఐమాక్స్ అనేది ఇవ్వలేదు. ఒకసారి కూలీ సినిమాకి సంబంధించి ఒకసారి నార్త్ అమెరికాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది, ఇప్పటి వరకు ఎన్ని టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది అండ్ ఎంత అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది, అలాగే లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పడం జరిగింది. సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఏదైతే కూలీ 2కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అనేది నార్త్ అమెరికాలో ప్రీమియర్ సంబంధించి ఓపెన్ కావడం జరిగిందో అది 23 జూలై నుంచి ఓపెన్ కావడం జరిగింది. అది వచ్చేసి నార్త్ అమెరికాలో 342 లొకేషన్స్లో, అంటే 342 లొకేషన్స్లో ఓపెన్ కావడం జరిగింది. 761 షోస్ అయితే పడడం జరిగింది. సో దానికి సంబంధించి టికెట్స్ అనేది బుకింగ్స్ ఓపెన్ కావడం జరిగింది. నేను ఇప్పుడు తీసుకున్న టైంకి దాదాపుగా 16,048 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. అండ్ ఈ టికెట్స్ దాదాపుగా $4,40,000 ఆల్మోస్ట్ రావడం జరిగింది అనుకోండి. దీన్ని మన ఇండియన్ అమౌంట్లో కన్వర్ట్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఒక 3.8 crores, అంటే 4 కోట్లు అనుకోండి, రౌండ్ ఫిగర్ 4 కోట్లు అనుకోండి. సో కూలీ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ట్రైలర్ రాలేదు, టీజర్ రాలేదు, జస్ట్ సింగిల్స్ మాత్రమే, అంటే సాంగ్స్ మాత్రమే రావడం జరిగింది. పవర్ హౌస్, మోనికా అలాంటి ఇంకో సాంగ్ రావడం జరిగింది. సో 3 సాంగ్స్ మాత్రమే రావడం జరిగింది. సో ట్రైలర్ ఇప్పటి వరకు రాలేదు. సో ట్రైలర్ రాకముందే ఈ రేంజ్ బుకింగ్స్ అయితే కావడం జరుగుతుంది. అది కూడా వార్ 2 సినిమాతో క్లాష్తో ఈ రేంజ్ బుకింగ్స్ అయితే అక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఏదైతే ప్రీమియర్ పార్ట్ ఉందని చెప్పడం కదా, ఏదైతే ప్రీమియర్ పార్ట్ అని చెప్పాను కదా, ఆ ప్రీమియర్ పార్ట్ లేకుండా అంటే అవి పూర్తిగా వార్ 2కి అయితే తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే వార్ 2 అనేది ఓవర్సీస్లో ఒక 10,000 స్క్రీన్స్లో రిలీజ్ అయితే కూలీ కేవలం 3,000 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరుగుతుంది. సో అలా ఆదిత్య చోప్రా అయితే అలా మెయింటైన్ చేయడం జరిగింది. సో పూర్తిగా వార్ 2 అయితే స్క్రీన్స్లో ఎక్కువ రిలీజ్ కావడం జరుగుతుంది. అందుకే మొదటి రోజు కలెక్షన్స్లో వార్ 2 అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్లో సినిమా టాక్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే అదైతే ఐమాక్స్, 4DX, డాల్బీ, ఐనాక్స్ ఇలాంటివి ఉంటాయో ప్రతిదీ కూడా వార్ 2తో నడవడం జరుగుతుంది. సో ఆ కాంపిటీషన్ని తట్టుకొని కూడా కూలీ సినిమా వితౌట్ ట్రైలర్, వితౌట్ టీజర్, ఓన్లీ సింగిల్స్ మాత్రమే రావడం జరిగింది. కానీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 4 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యూఎస్ఏ ప్రీమియర్, అలాగే ఓవరాల్ యూఎస్ఏ ప్రీమియర్స్. సో ప్రజెంట్ మనం చెప్తుంది ఓన్లీ ప్రీమియర్ మాత్రమే. ఓవరాల్ ప్రీమియర్ అంటే ఏదైతే వీకెండ్ ఉంటుందో 3 days, 3 రోజులు కలిపి రావడం జరుగుతుంది కాబట్టి అది. కానీ మనం చెప్పుకుంటుంది ఇప్పుడు ఓన్లీ ప్రీమియర్ మాత్రమే. అలాగే ఈ సినిమా డైరెక్టర్ అయితే లోకేష్ కనకరాజు గారు ఉన్నారు. లోకేష్ కనకరాజు గారు ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ సినిమా ఏదైతే కూలీ సినిమా ఉందో, కూలీ సినిమాలో సింగిల్ CGI షాట్ కూడా యూజ్ చేయలేదు అని చెప్పి, అంటే ఒక్క CGI షాట్ కూడా యూజ్ చేయలేదు, పూర్తిగా ఒరిజినల్గా అయితే తీయడం జరిగింది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఆ సీక్వెన్స్ అనేది పూర్తిగా అంటే రియలిస్టిక్ ఏరియాలో తీయడం జరిగింది. ఎక్కడ కూడా గ్రీన్ స్క్రీన్ వాడడం జరగలేదు. ఒకవేళ వాడితే కూడా వితిన్ 1 minute లోపట్నే అంటే వాడడం జరిగింది అని ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. సో చాలా రియలిస్టిక్ అయితే సినిమా తీయడం జరిగింది అని అక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ కూలీ సినిమా గురించి లోకేష్ కనకరాజు గారు చెప్పిన ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, కూలీ సినిమా తీసేటప్పుడు ప్రతి సినిమా తీసేటప్పుడు ఈ సినిమాని ఇంత టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక బర్డెన్ నా మీద ఉండేది. కానీ కూలీ సినిమాకి చాలా ఓపెన్గా, చాలా స్వతంత్రంగా ఆ సినిమాని అయితే నేను తీయడం జరిగింది. ఇంత టైంలో కంప్లీట్ చేయాలనే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది నా మీద లేదు కాబట్టి సినిమా చాలా అద్భుతంగా రావడం జరిగింది. అందుకే బేసిక్గా ఏదైతే డేట్ ఉందో, కూలీ సినిమా రిలీజ్ డేట్ ఉందో ఆగస్టు 14వ తారీఖు, సో ఆ తారీఖుని కూడా డైరెక్టర్ తానే చూస్ చేసుకున్నారని చెప్పి లోకేష్ కనకరాజే ఆ డేట్ రోజు వద్దామని చెప్పి ఆ నిర్ణయం కూడా లోకేష్ కనకరాజు తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే కూలీ సినిమా ఉందో, కూలీ సినిమాకి సంబంధించిన రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 గంటల 50 నిమిషాలు ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే కూలీ సినిమాకి ఇంత హైప్ ఏర్పడడానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే వార్ 2. సో ఈ సినిమా అనేది వార్ 2 క్లాష్ కావడం వల్ల ఇంత హైప్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ సింగిల్గా వస్తే సినిమాకు ఇంత హైప్ వచ్చేది కాదేమో. ఫర్ ఎగ్జాంపుల్ మేము మాట్లాడుకున్నట్టయితే ఐపీఎల్లో ఏదైతే ఆర్సీబీ ఇంకా చెన్నై మ్యాచ్ వచ్చినప్పుడు ఏవైతే వ్యూవర్షిప్ ఉంటుందో వ్యూవర్షిప్లో రికార్డులు బద్దలు కావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సైడ్ విరాట్ కోహ్లీ ఉంటాడు, ఒకసారి ధోని ఉంటాడు. సో అలాగే ఇక్కడ కూడా ఒక సైడ్ ఎన్టీఆర్, రితిక్ రోషన్, ఇక్కడ నాగార్జున ఇంకా రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఏదైతే సినిమా ఉందో ఈ సినిమా వల్ల ఆ సినిమాకి హైప్ రావడం జరుగుతుంది, ఆ సినిమా వల్ల ఈ సినిమాకి హైప్ రావడం జరుగుతుంది.
జరుగుతుంది. సో 2 సినిమాలకైతే మంచి హైప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా రావడం వల్ల కూలీకి కొద్దిగా డ్యామేజే, కానీ అదే అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే డ్యామేజ్ ఏ విధంగా అంటే మొదటి రోజు కలెక్షన్స్ ఉంటాయి కదా, సో మొదటి రోజు కలెక్షన్స్లో ఖచ్చితంగా వాటుదే ఆధిపత్యం ఉంటుంది. కానీ ప్రమోషన్ పరంగా మాత్రం కూలీటీకి వితౌట్ ట్రైలర్ అద్భుతమైన ప్రమోషన్ రావడం జరుగుతుంది. అందుకే బుకింగ్స్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ ఇప్పటివరకు రావడం జరిగింది. ఏదైతే ఆగస్టు 2వ తారీఖున ట్రైలర్ వస్తుందో, మరి ఆ ట్రైలర్ని బట్టి ఈ హైప్ అనేది ట్రైలర్ అద్భుతంగా ఉంటాయి. అక్కడ లోకేష్ కనకరాజు ఉన్నాడు కాబట్టి ట్రైలర్ అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా కూడా ఇంకా హైప్ ఎక్కువ కావడం జరుగుతుంది. సో 2 సినిమాల్లో మొదటి రోజు అయితే ఖచ్చితంగా వార్ 2ది పైచేది ఉంటుంది. ఏ విధంగా అంటే స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా వార్ 2కి ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఒక వరల్డ్ వైడ్ అయినా సరే వార్ 2 అనేది ఒక 10,000 స్క్రీన్స్లో రిలీజ్ అయితే కూలీ సినిమా అనేది ఒక 6,000 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరుగుతుంది. అక్కడ ఆదిత్య చోప్రా పూర్తిగా ఐమాక్స్ అలాంటి పెద్ద పెద్దవి ఉంటాయో అలాంటి అన్నింటినీ కూడా ఆయన పూర్తిగా ఆక్యుపై చేయడం జరిగింది. కాబట్టి కూలీకి అయితే కొన్ని స్క్రీన్స్ అయితే తక్కువ వచ్చేది ఉంది. కాకపోతే అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే పబ్లిక్ టాక్ రావడం జరుగుతుందో ఆ టాక్ పరంగా అయితే సినిమా ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. సో వార్ 2 ట్రైలర్ మనం చూడడం జరిగింది, కొద్దిగా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. సో బేసిక్గా రెగ్యులర్గా ఏ విధంగా ఉంటుందో ట్రైలర్ అదే విధంగా ఉండడం జరిగింది. కాకపోతే అందులో ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల తెలుగులో హైప్ ఎక్కువగా ఉంది, అలాగే హృతిక్ రోషన్ గారు ఉండడం వల్ల అక్కడ కూడా హైప్ మంచిగానే ఉంది. కాకపోతే ఇక్కడ రజనీకాంత్ గారికి తమిళ్లో హైప్ ఉంది, తెలుగులో కూడా హైప్ ఉంటుంది, హిందీలో కొంచెం చూడాలి మరి. సో సినిమా రిలీజ్ అయినాక ఆ సినిమాకి సంబంధించిన టాక్ను బట్టి సినిమా అయితే ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఫైనల్గా అదనమాట. ఇంకా సినిమా రిలీజ్ కావడానికి 3 వారాల సమయం ఉంది. 3 వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నార్త్ అమెరికాలో మంచి కలెక్షన్స్ అయితే కూలీ సినిమా తీసుకురావడం జరుగుతుంది. సో పూర్తిగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయితే ఇంకా ఏ విధమైన కలెక్షన్స్ వస్తాయో చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.